యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నటువంటి క్రీస్తు ప్రభుల వారి ప్రార్థనలో ఆయన పలికినటువంటి ఆ యొక్క మాటలని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము ఈ అధ్యాయాన్నంతా చదివితే ప్రీస్ట్లీ ప్రేయర్ అని కూడా అంటారు కదా. యేసు ప్రభుల వారు ఇక తీరా చనిపోకముందు, శిలువ మ్రాను మీద ఆయన చనిపోకముందు, అప్పగింపబడకముందు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మనం ఈరోజు ధ్యానించుకుంటా ఉంటున్నాం. ఒకసారి 16 నుంచి కొన్ని వచనాలను చూస్తే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని తన యొక్క శిష్యుల గురించి క్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్ద విన్నవించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున అన్నటువంటి ప్రార్థనని చేస్తూ ఉంటున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అని ఈ యొక్క వాక్యాన్ని మాత్రం మనం చూసుకుంటే మనకు ప్రత్యేకంగా 3 అంశాలు ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యము మీ యొక్క వాక్యమే అని చెప్తా ఉంటున్నారు. కాబట్టి 3 పదాలను మనము చాలా క్లియర్‌గా చూస్తే వాక్యము, సత్యము, ప్రతిష్ఠ. 3 పదాలను మనము ఈ యొక్క వచనములో క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రార్థనలో మనం చూస్తా ఉంటున్నాం. అయితే మొదటిగా వాక్యము. ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారే అని కూడా మనము అనేక వాక్య భాగాలు చదువుకుంటూ ఉంటాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఇది మనము ప్రస్తావన చూస్తే ఆ యొక్క వాక్యము క్రీస్తు ప్రభుల వారే అని కూడా మనము నేర్చుకుంటా ఉంటున్నాం. ఆ వాక్యము, ఆ క్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించి, చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అంటే ఎలాగ జీవించగలుగుతాము అని ఆయన చూపించి, మన మధ్య, మానవుల మధ్య ఆయన నివసించారు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టిమి. ఆ క్రీస్తు ప్రభుల వారి మహిమను మనము మన జీవితాలలో, మన హృదయాలలో ఎప్పుడైతే మనము ఆ ప్రభువును అంగీకరిస్తామో, క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం మీద నీ కొరకు, నా కొరకు, నీ పనిష్మెంట్, నా పనిష్మెంట్ తీసుకొని చనిపోయారు అని మనము నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటామో, అప్పుడు మనము రక్షణ పొందిన వారమైతాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నప్పుడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అన్న మాటను కూడా మనము చూస్తూ, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తారండి. ఏ మానవుడు కూడా చెప్పిన ఏ మాటలు కూడా మనల్ని సర్వసత్యంలోనికి నడిపించవు. కానీ యేసు ప్రభువుల వారు మాత్రమే ఎందుకంటే ఆ యేసు ప్రభువుల వారు మాత్రమే మనకు మార్గము, సత్యమును, జీవమును అయి ఉన్నారు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పి క్రీస్తు ప్రభుల వారు స్వయాన తన నోటి నుంచి చెప్పినటువంటి మాట. ఆయననే సత్యము. అది మనము గమనించాలి. మనకు చాలా వాక్య భాగాలు ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఈ దినము మనము ఈ సత్యవాక్కును, అంటే ఈ క్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా మనకు సత్యమై ఉంటున్నారు, ఆ సత్యమందు ఏ విధంగా ప్రతిష్ఠ చేయబడతా ఉంటున్నాము మనము ఈ రోజు మనము చూడాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ 3 అంశాలను నేను గమనిస్తా ఉంటున్నాను. సత్యము నుండి ప్రతిష్ఠ చేయుము అంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్
టు గాడ్, అట్లనే ఫ్రమ్ ఫర్ హిస్ ప్లాన్స్ అండ్ పర్పసెస్. ఆయన ఉద్దేశాల నిమిత్తమై నీవు నేను ఆ ప్రభువునందు మనము ప్రతిష్ఠ చేయబడి ఆ మంచి బ్రతుకును బ్రతికి ఆయన ఉద్దేశాలను, ఆయన వాగ్దానాలను మనము నెరవేర్చే బిడ్డలముగా ఉంటున్నామని మన్నించండి. కొన్ని స్లైడ్స్ నేను ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో తర్జుమా చేయలేకపోయాను. ఏమైనా తప్పైపోతుందేమో అని. కాబట్టి కొన్ని స్లైడ్స్‌ను ఇంగ్లీష్‌లో ఉంచాను. అవి దయచేసి నేను తెలుగులో చెప్తాను. మీరు మన్నించాలని కోరుకుంటా ఉంటున్నాను. పర్లేదు. అయితే ఏం పర్లేదు. నో ప్రాబ్లమ్. థాంక్ యూ అన్న. అయితే సత్యము అంటే ఇది ఒక డివైన్ రెవల్యూషన్. ఎందుకంటే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారిని ఎప్పుడైతే మనకు ప్రత్యక్షపరుస్తారో, ఆయన యొక్క త్యాగాన్ని, మన యొక్క పాపాన్ని గుర్తు చేస్తూ, ఆయన యొక్క త్యాగాన్ని మనకు ఒప్పింప చేస్తూ ఉంటారో, ఆ డివైన్ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ సత్యము అంటే ఏంటి? సత్యము అంటే ఏమి కాదు అని మనం ఒకసారి చూస్తే, మనము ఏది చేస్తే, మనకు ఏది తోచింది మాట్లాడితే, ఏది తోచింది చేస్తే, అదంతా సత్యము, సత్యము అని మనం ఒక్కొక్కసారి తెలిసి తెలియక అనుకుంటా ఉంటాము. కానీ అది కాదు అని చెప్పి వాక్య భాగము, ఎందుకంటే మనకు ఏదైనా ఒక ఫ్రిడ్జ్ గానీ, మిక్సీ గానీ కొనుక్కుంటే ఆ మాన్యువల్ ఎలాగైతే ఇస్తారో, మానవుడు జీవించవలసినటువంటి త్రోవను చూపించే ఆ మార్గము మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో లిఖించబెట్టి పెట్టారు. ఆ వాక్యాన్ని మనము చదువుకుంటూ, ఆ వాక్య భాగంలో ఉండే విషయాలను మనము గైకొంటూ, వినడమే కాకుండా, ఎందుకంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఉంటుంది గదా! చదువువారును, వినువారును ధన్యులు. అయితే చదవడమే కాదు, వినడమే కాదు, గైకొను వారు ధన్యులు, మరి ధన్యులు అని చెప్పి మనము వాక్య భాగంలో చదువుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఏదైతే ఈ యొక్క వాక్య భాగాన్ని అనేక మంది ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలను కాల్చివేయాలని, చింపివేయాలని, తర్వాత అది లేకుండా చేయాలని ఎంతో ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించారో ఒక ఫౌంటైన్ వల్లే అంత ఉల్లిబికి అది ఏమంటారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గ్రంథము మన చేతులలో ఈరోజు ఉంది. దాన్ని ఎవరు కూడా స్టాప్ చేయలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ గ్రంథము, ఆ యొక్క లేఖన భాగము కేవలము దేవుడై ఉంటున్నారు అని చెప్పి మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఆ సత్యము ఏంటి అంటే అది ఒక రియాలిటీని చూపించడము, ఉన్న ఆబ్జెక్ట్‌ను అంటే హ్మ్. ఆత్మీయంగా అయితే యేసు ప్రభుల వారిని మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంతకంతకు ఆయన యొక్క మహిమను మనకు చూపించడము జరుగుతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్‌లో అబ్సొల్యూట్ ట్రూత్, రిలేటివ్ ట్రూత్. అంటే రిలేటివ్ ట్రూత్ అంటే అది సరి సమానము, సత్యానికి దగ్గరలోనే ఉంటది. అది సాతానుడు మన దగ్గరికి తెచ్చేటటువంటి ఒక ట్రాప్‌గా మనము గమనించాలి. కాబట్టి అబ్సల్యూట్ ట్రూత్ అంటే మనము ఎక్కాలు నేర్చుకుంటాం గదా! 2 రెండ్ల 4 అని. ఒక్కొక్కసారి రిలేటివ్ ట్రూత్ కూడా ఆ పాయింట్స్‌లలోను, డెసిమల్స్‌లోను అబ్సల్యూట్ ట్రూత్‌కి దగ్గరలో ఉంటది. ఆ రిలేటివ్ ట్రూత్‌ని ఇక్కడ యొక్క కొంతమంది వాక్య భాగాలలో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనము ఏమైతే మనకు చెప్తా ఉన్నారో వాటిని మాత్రమే మనము గైకొనాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మనము ఈ యొక్క సత్యవాక్కును అంటే దయచేసి గమనించండి. క్రీస్తు ప్రభుల వారే సత్యము అని చెప్పి మనం నేర్చుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారిని ఆ దినము ఆ యొక్క న్యాయపీఠము దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దయచేసి గమనించండి. యేసు ప్రభుల వారు సత్యము, ఆ సత్యాన్నే మనుషుడు ఎంత కుయుక్తిగా అసత్యం చేసేసాడు. ఆయన మాట్లాడిన మాటల్లో, ఆయన జీవించిన జీవితములో ఏ మాత్రము అబద్ధం లేదు. ఏ మాత్రము అసత్యం లేదు. ఏ మాత్రము ఫేక్ లేదు. కానీ మనుషుడు ఎంత క్లెవర్ మనుషుడంటే, సాతానుడు ఇంజెక్ట్ చేసినటువంటి ఆ పాయిజన్ ఎట్లా ఉంది అంటే, ఆ పాయిజన్ నిన్ను, నన్ను, నీలో నాలో కూడా మనకు ఆ పాపము ఎట్లా ఉందంటే, మనము
సత్యాన్ని ఎంతో ఈజీగా ఆ అనే అక్షరాన్ని తీసేసి చేకూర్చి అసత్యం చేసేస్తాం. ఆ అసత్యంలో మనము తీసేస్తే సత్యాన్ని మనం ఏ విధంగా చూస్తా ఉంటున్నామో, ఆ అడిషను, డిలీషను ఆదాము, అవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు ఒకటి చేర్చడము, లేనిది చేర్చడము, ఉన్నది తీసేయడము చేసేటటువంటి ఆ పాయిజనస్ మైండ్ ఆ సాతానుడికి ఉంది. ఆ సాతానుడు మనలో ప్రవేశించి, మానవ జాతిలో ప్రవేశించి, సత్యాన్నే అసత్యంగా చేసేటట్లు ఆ న్యాయపీఠం దగ్గర క్రీస్తు ప్రభుల వారిని ఆహ్, ఆ రాత్రి, ఆ దినము మామూలుగా అయితే ఆ దినాలలో న్యాయము ఎప్పుడు జడ్జిమెంట్ ఎప్పుడు చేస్తారంటే పగులు చేస్తారు. కానీ ఆ దినాలలో క్రీస్తు ప్రభుల వారిని న్యాయాధిపతులుగా లేదా యాజకులు వారి దగ్గరికి తీసుకెళ్ళి పిలాతు, తర్వాత అన్న ఇట్లాంటి వారి దగ్గరికి తీసుకెళ్ళి కయఫా వీరి దగ్గరికి తీసుకెళ్ళి యేసు ప్రభుల వారిని తీర్పు తీర్చి చివరికి మరణానికి అప్పగిస్తారు. కాబట్టి ఆ పిలాతు ఏమంటాడంటే యేసు ప్రభుల వారితోనే అంటాడు. సత్యం అంటే ఏంటి అని. చూడండి. క్రీస్తు ప్రభుల వారే సత్యమైతే, ఆయననే ఈయన ఆ దినము పిలాతు సత్యమంటే ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఎంత ఆహ్, దీనమైన స్థితిలో మానవుడు ఉంటున్నాడు గదా! అన్న, కయఫా అలాగే పొంతు పిలాతు ఈ ముగ్గురు గూడా ఆయనను ఆహ్, ఆయన యేసు ప్రభుల వారిని తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కయఫా అయితే ఆహ్, 7 అంటే 7 లాస్‌ని ఏం చేశాడంటే బ్రేక్ చేశాడు. అంటే చాలా సీక్రెట్‌గా వాళ్ళు తీర్పు తీర్చడము, తర్వాత రాత్రులలో తర్వాత బ్రైబ్ తీసుకొని అంటే లంచం తీసుకొని క్రీస్తు ప్రభుల వారిని అప్పగించడము. ఈ విధంగా అనేక ఆహ్, చాలా తప్పుడు విధానములో క్రీస్తు ప్రభుల వారిని అంటే సత్యాన్నే ఒక న్యాయపీఠపు బోనులో ఉంచి, ఆయననే అసత్యంగా తయారు చేసినటువంటి ఘనత మానవునికి. సైతానుడు మానవుణ్ణి ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో వాక్య భాగాల్ని మనం నేర్చుకుంటున్న నీవు నేను, మనము క్రీస్తు ప్రభుల వారిని రిప్రజెంట్ చేసే నీవు నేను సత్యమైనటువంటి బ్రతుకు బ్రతుకుతా ఉంటున్నామా? లేదా మనము మన నోటికొచ్చినట్లు, మన ఇష్టమొచ్చినట్లు జీవిస్తూ, మన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, మన నాలుకను ఈజీగా ట్విస్ట్ చేసుకుంటూ దయచేసి గమనించండి. ఇది కేవలము సాతాను యొక్క కుయుక్తి అని మాత్రమే మనము గమనించాలి. వాని కుయుక్తిని మనం గమనించి, ఆ కుయుక్తి నుండి మనము దూరమైపోయి, వేరుపారైపోయి, మనము బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. రెండవ దెస్సలోనికయులు రెండవ అధ్యాయంలో ఒకసారి చూస్తే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి అంత కఠినం మనం అయిపోతా ఉన్నట్లయితే, ఆ అబద్ధాన్ని మనము నమ్మేటటువంటి మోసపూరితమైనటువంటి యొక్క ఇన్‌ఫ్లూయెన్షియల్ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటా ఉంటున్నాం. రోమా 1:18లో దుర్నీచి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది అని ఇక్కడ చదువుతా ఉంటున్నాము. కాబట్టి మనము ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? ఎందుకంటే ఒకానొక దినము క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట మనం నిలవబడబోతా ఉంటున్నాం. మనము చేసిన క్రియల చొప్పున ఆ దినము మనకు ప్రతిఫలము దొరుకుతుంది. సత్క్రియను ఓపికగా మనము చేస్తూ, మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి మాత్రమే ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేవారుగా ఉంటున్నాడు. కానీ మనము ఒకవేళ ఉన్న సత్యాన్ని కొంచెము ట్విస్ట్ చేసి, రిలేటివ్ ట్రూత్ లాగా ప్రెజెంట్ చేసి, భేదాలు మనం ఒకవేళ పుట్టిస్తా ఉంటే, దుర్నీతికి మనము లోబడే విధంగా మనము బ్రతుకుతా ఉంటే,
దేవుని ఉగ్రత మన మీదికి వస్తదని చెప్పి దేవుడు ఈ సాయంకాల సమయమున మనతో మాట్లాడుతా ఉంటున్నారు. మన బ్రతుకు ఏ విధంగా ఉంది? మన నాలుకను మనం ఏ విధంగా వాడుతా ఉంటున్నాం? ప్రభుల వారి యొక్క గ్రంథాన్ని మనం పట్టుకొని మన దిన జీవితములో ఒక జయ జీవితము కలిగిన వారమై సత్యాన్ని మనము అనుసరించే క్రీస్తు విశ్వాసులుగా మనము బ్రతుకుతా ఉంటున్నామా? మనము ఆయన మాటలు లేదా మతపరమైనటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతూ ఏదో లోకములో ఉండే అందరితో పాటు వాళ్ళతో పాటు మనము కలిసిపోయి బతుకుతా ఉంటున్నామా? అట్లా బ్రతకూడదని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఆహ్, ఒకసారి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము చదువుకుంటే 17, 18 2 అధ్యాయాలలో మనము చాలా క్లియర్‌గా చూస్తాము. ఈ బబులోను నుండి బయటికి రండి, బయటికి రండి అని చెప్పి ప్రభుల వారు తన యొక్క బిడ్డలను ఆహ్, ఆహ్, పిలుస్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ లైస్ అంటే అది ఒక గ్రేట్ బాబిలాన్, ఆ యొక్క హ్మ్, మహాపట్టణమైనటువంటి బబులోను నుండి అంటే అక్కడ సాదృశ్యంగా ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఈ లోకము లోకము తన ఇష్టానుసారంగా నడిచిపోతా ఉంది. లోకంలో ఉండే ప్రజలందరూ వారికి ఇష్టం వచ్చినట్లు ఒకసారి మనము ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మన ఇళ్లల్లో అన్ని ఛానల్స్ మనం చూస్తా ఉంటాం గదా! టీవీ 9, ఈటీవీ తర్వాత ఇయాల రేపైతే ఆహ్, సోషల్ మీడియానే ఒక పవర్‌ఫుల్ న్యూస్ ఛానల్ అయిపోయింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా ఉంది అంటే, అది ఉండేది ఒక విధానం అయితే 360 డిగ్రీ యాంగిల్స్‌లో ప్రత్యేకంగా ఈ డిబేట్స్ చాలా మనిషిని, మనలను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తా ఉంటున్నాయి. నేను ఒక్కొక్కసారి కొంతమందితో అడుగుతా ఉంటాను. ఇది కేవలము తెలుగు ఛానళ్ళలోనే ఇట్లా వస్తున్నాయా? లేదా అన్ని చోట్ల ఉంటున్నాయా? అంటే ఒక్కొక్కసారి ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఉండే ఈ డిబేట్స్, ఈ ఛానల్స్, ఈ సోషల్ మీడియా నుండి వచ్చే ఆ యొక్క సమాచారము చాలా అది అన్ని మాటలు అవును గదా! ఇట్లనేనా? అవును గదా! అవును గదా! అనిపించే విధంగా ప్రజలు ఆ మాటలను ట్విస్ట్ చేస్తా ఉంటున్నారు. దయచేసి గమనించండి. ఒకవేళ ఆ టీవీ 9 గాని, లేదా న్యూస్ ఛానల్ గాని దినములో మనము 5, 6 గంటలు ఒకవేళ వాచ్ చేసినట్లయితే, మనం గూడా వాళ్ళలాగా తయారైపోతాం. మన ఆలోచన సరళి గూడా అదే విధంగా తయారైపోతది. ఆ సోషల్ మీడియా ఛానల్స్ అయితేనేమి, ఆ న్యూస్ ఛానల్స్ అయితేనేమి, ఏదైతే వింటున్నామో వాటి నుండి మనము ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, మన ఇండ్లల్లో ఏవైనా మాటలు గాని, ఏవైనా కొన్ని డిస్కషన్స్ గాని, ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, మనము మాట్లాడుకునే సమయాలలో కూడా మన యొక్క మనసు ఆ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, వాళ్ళలాగా మనం కూడా డిబేట్ రూపంలో మన ఇండ్లల్లో గూడా తీసుకొనొచ్చి భేదాలు పుట్టించి, మనము అనేక రకాలుగా మన యొక్క కుటుంబాలను గూడా మనము నాశనం చేసుకుంటా ఉంటున్నామండి. దయచేసి ఆ విధంగా లేకుండా ఈ గ్రేట్ బాబిలోన్ నుండి మనము బయటికి రావాలి. ఈ లోకము అసత్యముతో కూడింది. ఈ లోకము అసత్యముతో ఆవరింపబడి ఉంది. వాటి నుండి మనము బయటికి రావాలని జెప్పి, దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొనుచు అంటున్నాడు. ఎందుకంటే మనము ఇక్కడి వాళ్ళం కాదు. యేసు ప్రభుల వారు 17వ అధ్యాయంలో చెప్తారు గదా! నేను ఈ లోక సంబంధిని కాను. నేను లోక సంబంధిని కానట్లు నా బిడ్డలు ఈ శిష్యులు కూడా శిష్యులు తనను నమ్మినటువంటి వారు, తనను అనుసరించినటువంటి వారు, వారు లోకంలో వారు కారు. వారు లోకము నుండి వేరు పారైన వారు అని చెప్పి యేసు ప్రభుల వారు తన ప్రార్థనలో గుర్తు చేసుకుంటా ఉంటున్నారు. అయితే నేను మన పౌరస్థితి పరలోకమందున్నది. మనము కేవలము ఈ భూమి మీద ఒకవేళ 70 ఏళ్ల నుండి 100 సంవత్సరాల వరకు జీవించే మానవులముగా మనం ఉంటున్నామేమో. మనము కేవలము అంబాసిడర్స్. ఒక ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశంలో అంబాసిడర్‌గా ఉంటే, వాళ్ళు ఆ దేశము ఎన్ని సంవత్సరాలు ఉంచుతదో, అన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. అటువంటి పర్సెప్షన్‌ని మనము కలిగిన వారమై, మనము ఈ భూమి మీద జీవించే ఈ సంవత్సరాలు కేవలము మనము
పరలోకానికి రిప్రజెంటేటివ్స్గా, అంబాసిడర్స్గా మనము బ్రతుకుతా ఉంటున్నట్లుగా ఆ దృక్పథంలో మనం బ్రతుకుతూ సత్య దేవుడైనటువంటి సత్య వాక్కు అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనము రిప్రజెంట్ చేస్తూ, ఎందుకంటే ఆయన కుటుంబంలోకి మనము అడాప్ట్ చేయబడినాం. క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి ఆయన కుటుంబంలోకి మనము చేరబడినటువంటి వారము. ఇటువంటి బ్రతుకు బ్రతుకుతా ఉంటున్నాం అని మనము దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ వచ్చాం. కానీ దిన జీవితంలో ఏ విధంగా మనము జీవిస్తూ ఉంటున్నాం? అనేక మాటలు కదా. విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడది. ఒకవేళ మ్యారేజెస్ వస్తూ ఉంటున్నాయేమో, మనము క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డను మనము మ్యారేజ్ చేసుకుంటున్నామా? మన కుటుంబంలోకి చేర్చుకుంటా ఉంటున్నామా? ఎందుకంటే మ్యారేజ్ చాలా చాలా క్రూషియల్ కదండి. ఒక్క దినము మనము మ్యారేజ్ చేసుకున్న వెంటనే ఆ దినము నుండి మనము వారితో సహజీవనం జీవించాలి. అయితే ఒకవేళ అవిశ్వాసిని మనము చేసుకుంటే, మనకు తెలిసి తెలియక ఆ ప్రేమలో పడిపోయి, ఈడవబడిపోయి, ఆ పాపానికి మనము ఈడవబడిపోయి, ప్రేమలో పడిపోయి, రక్షణ లేని వాళ్ళను మనము మన ఇంట్లోకి తెచ్చుకొని, సహజీవనం చేసుకోవాలని ఒకవేళ ఉంటే, మనము సాతానును ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లే అయితది కదా. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే, రక్షణ లేని వాళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్ళను రక్షణలోకి నడిపించొచ్చు కదా అని. ఆ రక్షణ వాళ్ళలోకి నడిపించే ఆ ప్రక్రియ లేదా ఆ పని నీ చేతుల్లో, నా చేతుల్లో ఉందా? మనకు తెలీదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, ప్రతి మోకాళ్ళు ఆయన నామమున వంగాలని, ప్రతి నోరు క్రీస్తు ప్రభుల వారిని నాలుక ఒప్పుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అయినప్పటికీ ఆ నాలుక ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినదో, వారిని మనము మ్యారేజ్ చేసుకోవాలని యవనస్తులకు నేను ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి మనము ఎవరి మధ్య ఉంటున్నాము? ఈ లోకంలో ఉంటున్నామా? ఒకవేళ లోకంలో ఉంటే మనము బయటికొచ్చేసి, మనము ప్రత్యేకింపబడిన వారముగా బ్రతకాలని చెప్పి, అపవిత్రమైన దానిని మనము ముట్టకుడి అని ప్రభువు చెప్తా ఉంటున్నారు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. ఇదివరకు మనము విన్నాం కదా. దేవాది దేవుడు మనకు దేవుడుగా ఉంటున్నారు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనము దేవునిగా కలిగిన ప్రజలముగా ధన్యులమై, ఆయన యొక్క బిడ్డలముగా, ఆయన కుమారులు, కుమార్తెలుగా మనము సర్వశక్తిగల ప్రభువు మనకు తండ్రిగా మనము పరిగణించుకొని, అటువంటి బ్రతుకును, అటువంటి కుటుంబాలను మనం జీవిస్తున్నామా? ఒక స్టోరీ నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నానండి. ఏంటంటే, ఒక పారిస్ పట్టణంలో ఈఫిల్ టవర్ ఉంది గదా. ఆ పారిస్ పట్టణంలోనే పుట్టి పెరిగినటువంటి ఒక మనిషి ఒక స్ట్రేంజర్‌ని ఆహ్, ఎప్పుడు కూడా ఆ పారిస్ పట్టణానికి ఆహ్, విజిట్ చేయనటువంటి ఒక స్ట్రేంజర్‌ని ఆ దేశానికి తీసుకెళ్ళి, ఆ పారిస్ పట్టణంలో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ దగ్గర ఒక పెద్ద కాన్సర్ట్ ఉంటే, ఆ కాన్సర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ చూపించాలి, ఆ వైభవాన్ని చూపించాలి అని జెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, ఆ కాన్సర్ట్‌ని కూర్చోబెట్టి ఒక గంట, 2 గంటల తర్వాత "నీకేమనిపిస్తా ఉంది? నీకెట్లా ఉంది?" అని చెప్పి అడిగితే ఆహ్, అతను అంటాడంట, "నాకు ఏమి అనిపించలేదు. నాకేం అర్థం కాలేదు. నాకేమి ఇదేమి అనిపించలేదు" అని చెప్పి ఏ చలనము లేనటువంటి విధంగా అతను రియాక్ట్ అయినప్పుడు, అప్పుడు అతను చెప్తాడంట. ఆ టవర్ తర్వాత ఆ కాన్సర్ట్ వైభవము తెలిసినటువంటి అతను ఏం చెప్తాడంటే, ఓకే. ఓకే. ఈరోజు పాడినటువంటి ఆ కాన్సర్ట్‌లో పాల్గొన్నటువంటి ఆ టీము వాళ్ళు ట్రయల్ రౌండ్ ఏం చేయలేదు. నీకు ఇది ఒకవేళ ట్రయల్ రౌండ్‌గా ఉందేమో! అవును. నీకిది ఫస్ట్ టైమ్ కాబట్టి నీకు ట్రయల్ రౌండు. కానీ వాళ్ళకు అది ట్రయల్ రౌండ్ కాదు అని చెప్పి ఇక్కడ ఆహ్, స్ట్రేంజర్‌కి అంటే ఆ కొత్త మనిషికి అతను చూపించి ఆ మాట చెప్తాడనమాట. అలాగే అన్న, కయఫా తర్వాత పొంతి పిలాతు వీళ్ళు క్రీస్తు ప్రభుల వారిని న్యాయపీఠం ఎదుట ఉంచి
సత్యాన్నే వారు అసత్యంగా ఏ విధంగా అయితే వర్ణించారో, తీర్పు తీర్చారో, రేపు ఒక దినం రాబోతా ఉంటుంది. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ధవలమైనటువంటి సింహాసనపు తీర్పు రాబోతా ఉంది. ఆ నిజమైనటువంటి తీర్పు దగ్గర వారు నిలవబడబోతా ఉంటున్నారు. అది నిజమైన తీర్పు. వారు ఒకవేళ క్రీస్తు ప్రభుల వారిని ఆ ట్రయల్ రౌండ్‌లో నిలబెట్టి వారు ఒకవేళ సత్యాన్ని అసత్యంగా మార్చారేమో. కానీ నిజమైన తీర్పు రాబోతా ఉంది. నీవు నేను కూడా ఆ తీర్పులో పాల్గొనబోతా ఉంటున్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డ అయితే క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం దగ్గరికెళ్తాము. ఈరోజు క్రీస్తు ప్రభుల వారిని మనము తిరస్కరించిన వారమైతే ధవలమైనటువంటి సింహాసనపు తీర్పు దగ్గర ఇంకా అక్కడి నుంచి నరకానికి మనం పంపవేయబడతాం. కాబట్టి మన బిడ్డలు, మన కుటుంబంలో, మన సహవాసంలో ఎవరు కూడా ఆ రెండవ తీర్పు దగ్గరికి వెళ్ళకుండా క్రీస్తు ప్రభుల వారిని ఈ దినమే స్వంత రక్షకునిగా అంగీకరించుకొని క్రీస్తు ప్రభుల వారి యొక్క కుటుంబంలో మనము చేరబడాలి అని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మూడవ మాటగా మనం 2 మాటలు చూసుకున్నాం. వాక్యము, సత్యము. క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థనలో మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఆ సత్యము నీ వాక్యమే అని మనము ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారు. ఆయన మాటలు, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖన భాగాలు ఏవైతే ఉంటున్నాయో ఆ ప్రతి లేఖనము కూడా వాక్యము ఆ క్రీస్తు ప్రభుల వారే అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ వారిని ప్రతిష్ఠ చేయము అంటే శాంక్టిఫై. శాంక్టిఫై అంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, సెట్ టు గాడ్. దేవునికి ప్రతిష్ఠ చేయము అని మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన మహిమకు వారిని ప్రతిష్ఠ చేసినట్లుగా. ఎందుకంటే ఆయన యొక్క ఉద్దేశాలు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఈ మిగిలిన సమయం అంతా కూడా ఆయన యొక్క శిష్యులు తన పరిచర్యను కొనసాగించేవారుగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క ఫ్యూచర్ని ఎరిగినటువంటి యేసు ప్రభుల వారు తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క ప్లాన్స్ అండ్ పర్పసెస్ని ఫుల్ఫిల్ చేసేదానికి వారిని మిగిలిన శిష్యులను ప్రతిష్ఠ చేయుము. దాని తర్వాత వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే వీరిని మాత్రమే ప్రతిష్ఠ చేయమని నేను అడగడం లేదు, కానీ వీరు ఏ వాక్యం అయితే చెప్తే మిగిలిన వాళ్ళు వింటారో వాళ్ళను కూడా ప్రతిష్ఠ చేయము. వారిని కూడా మీరు దయచేసి శాంక్టిఫై చేయమని చెప్పి తండ్రిని వేడుకుంటున్నట్లుగా మనము వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? ఆ శాంక్టిఫికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది మన జీవితాలలో? ఆ శాంక్టిఫికేషన్ వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటున్నాయి? ఆహ్, ఆ శాంక్టిఫికేషన్ అంటే ఆ పరిశుద్ధపరచబడినప్పుడు మనము ఏ విధంగా మనము రూపాంతరము చెందుతూ క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోకి వెళ్తాము అని ఒక 3 అంశాలను నేను మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? ఆ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ ఏ విధంగా పనిచేస్తది? ఆ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్‌లో నీవు నేను ఒకవేళ ఉంటే, ఆ పరిశుద్ధపరచబడుతూ ఉన్నటువంటి వారమైతే, ఏ విధంగా మనము క్రీస్తు ప్రభుల వారి స్వరూపంలోకి వెళ్తాము. ఆ దినములో మనం గమనించాం గదా! యేసు ప్రభుల వారు 10 మంది కుష్ఠరోగులను బాగుపరిచారు. 10 మంది కుష్ఠరోగులను బాగుపరిచినప్పుడు, వారి యొక్క శరీరములో ఉండే ఆ పొరలు అన్నీ కూడా వెళ్ళిపోయి, వారికి నూతన శరీరాన్ని వారు తీసుకున్నట్లుగా, ధరించినట్లుగా మనము ఒక కుష్ఠరోగి బాగుపడితే అంటే స్వస్థత పొందితే ఏ విధంగా తయారవుతారో, మనము కూడా ఒకవేళ ఆ కుష్టు వ్యాధితో మనల్ని మనము సాదృశ్యంగా చూసుకుంటే, సూచనగా మనం చూసుకుంటే, మనలో ఉండే ఆ ప్రతి కుష్టు వ్యాధిని దేవుడు తొలగించాలని, పరిశుద్ధపరచాలని చెప్పి, మనల్ని క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోనికి వెళ్ళేటటువంటి ప్రాసెస్‌లో నిన్ను నన్ను పెంచుతా ఉంటున్నారు. అయితే నీవు నేను ఏ విధంగా పెరుగుతా ఉంటున్నాం? ఒకసారి గమనించండి. ఇక్కడ ఈ బోర్న్ వన్స్ డై ట్వైస్ లేదా బోర్న్ ట్వైస్
డై వన్స్ అన్నటువంటి ఈ స్లైడ్ నేను మీకు ఇదివరకే ఒకసారి చూపించి ఉండొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సర్కిల్ని చూస్తే అది అవిశ్వాసి జీవితము, అవిశ్వాసి హృదయాన్ని, అలాగే రైట్ సైడ్ ఆ వైట్ సర్కిల్ని మనం చూస్తే విశ్వాసిలో జరిగినటువంటి ఆ యొక్క ప్రక్రియలు ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒకసారి చనిపోతాడు. ఒకవేళ విశ్వాసిగా నీవు నేనైతే మనము పుట్టినాము, కానీ ఆత్మీయంగా చనిపోయినామంటే ఒకసారి శారీరకంగానే కాదు, ఆత్మీయంగా మొదట మనము చనిపోయిన వారమైతే మనకు ఆత్మీయమైనటువంటి జీవితము ఉంటుంది. ఆ ఆత్మీయమైనటువంటి జీవితము ఫర్ ఎవర్ మనము నిత్యత్వము తండ్రి సన్నిధిలో ఉండబోతా ఉంటున్నాం. మనము ఆ జీవితాన్ని జీవించే వారంగా ఒక్కసారి యేసుప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే మన హృదయములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు రెసిడెంట్గా ఉంటాడు. ఆయన మన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తారు. కానీ ఆ ప్రాసెస్లో, శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మనము మొట్టమొదటి మెట్టుగా ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉంచి ఆయన చెప్పిన విధంగా మనము బ్రతుకుతామో, ఆయన యొక్క మాట చొప్పున మనం బ్రతుకుతామో, ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నవారమవుతాం. ఆ విధంగా మనము పరలోక మార్గానికి మనం వెళ్తున్నట్లుగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటల్ని మనం చూస్తే, వీరు నిత్య శిక్షకును అయితే నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అన్నటువంటి మాటల్ని మనము ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. కాబట్టి ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో 3 వే ప్రాసెస్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏంటంటే, మొదట మనము విమోచింపబడతాము. విమోచింపబడిన మనము జీవించే ఆ జీవితంలో పరిశుద్ధపరచబడుతూ వెళ్తా ఉంటాం. ఆ పరిశుద్ధపరచబడేటటువంటి ప్రక్రియలో 3 స్టేజెస్ని మనం చూస్తాం. పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటే మనము క్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఆ క్రీస్తు ప్రభుల వారిలో మనము ఆయన నామాన్ని ధరించుకొని ఆయనను అనుసరించే బిడ్డలముగా మన పొజిషన్ ఏంటంటే క్రైస్ట్ ఫాలోవర్స్గా, క్రైస్తవులముగా మనం పిలువబడతాం. అయితే ఆ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటే మనము రోజు రోజుకు క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోకి వెళ్తూ ఉంటాం. వెళ్తూ వెళ్తూ పర్ఫెక్ట్గా మనము ఆ మహిమ పరచబడక ముందు వరకు ఉన్నంత కాలము మనము మహిమపరచబడేటటువంటి ఆ యొక్క జీవితాల్ని మనము పొందబోతా ఉంటున్నాం. మనము మహిమపరచబడటము అంటే దాని గురించి కూడా మనము కొన్ని చివరి సెషన్స్లో లాస్ట్ మంత్స్లో మనము కలిగి ఉన్నాం కదా, నేర్చుకున్నాం. ఏంటి మహిమపరచబడినటువంటి జీవితాలు ఏ విధంగా ఉంటాయి, క్రీస్తు ప్రభుల వారు మహిమపరచబడి ఏ విధంగా ఆయన ఉన్నారు. 40 దినాలు ఇక్కడ భూమి మీద 40 సార్లు తన యొక్క బిడ్డలకు కనపడి కనీసము 500 చోట్ల కనపడినట్లుగా కూడా మనము వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం కదా. ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో నీవు నేను ఎట్లా ఉంటున్నాం, ఏ విధంగా జరుగుతుంది అని కొన్ని వాక్య భాగాలు చూస్తే 1 దెస్సలోనికైలు 4వ అధ్యాయంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి మనము లోకానికి దూరంగా ఉండాలని, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తారు కదా. ఆ విధంగా నేను ఏదో మీకు చెప్తున్నానని చెప్పి నేను గెలిచితిని అని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను అనుకొనలేదు. కానీ దేని నిమిత్తమైతే క్రీస్తు ప్రభుల వారు నాకు ఇచ్చినటువంటిది నేను పట్టుకున్నాను, ఆ పట్టుకున్న దానిని నేను గురి చూసి పెట్టుకుని పరిగెత్తుతూ నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. కానీ ఒకటైతే చేస్తున్నాను, వెనుక ఉన్నవి మర్చిపోయి ముందుకు పరిగెడుతూ ముందు ఉన్న వాటి కోసం నేను సాగిపోతా ఉన్నాను అని
ఈ ఒక్క అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాత్రమే చెప్తారు, నేను క్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకొనున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. అటువంటి ఛాలెంజింగ్ లైఫ్‌ని మనము ఆహ్, యేసు ప్రభువును ఫాలో చేస్తూ మనము నెక్స్ట్ జనరేషన్‌కి ఒకవేళ తల్లిదండ్రులుగా ఉంటే, మన బిడ్డలు మనల్ని ఫాలో చేసే విధంగా మనం ఏ విధంగా ఉంటున్నాం? మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. ఒకవేళ ఈ రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ అని 2 రకాలైనటువంటి సత్యాల్ని మనము కూడా ఈ భూమి మీద చూస్తా ఉంటాం గదా! ఈ న్యూస్ ఛానల్స్‌లలో, డిబేట్స్‌లలో అవును గదా! ఇది గూడా సత్యమై ఉండొచ్చు కదా! ఇది గూడా సత్యమై ఉండొచ్చు కదా! అని అసత్యాన్ని గూడా నమ్మేటటువంటి విధంగా మనుషులు మాట్లాడుతా ఉంటారు. నీవు నేను కూడా ఒక్కొక్కసారి ఆ విధంగా మాట్లాడుతా ఉంటున్నామేమో. కానీ ప్రభువుల వారు మనతో ఈరోజు చెప్తా ఉంటున్నారు. ఫిలిప్పీలకు 2:12, 13లో చూస్తే, మీరెల్లప్పుడూను విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ, వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో పౌలు భక్తుడు ఫిలిప్పీలకు చెప్తా ఉంటున్నారు. కాబట్టి రక్షణ పొందిన నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని మనము పోలి నడుచుకునే ఆ ప్రక్రియలో భయముతోనూ, వణకుతోనూ మన సొంత రక్షకులను ఏమాత్రము మనము పోగొట్టుకోకుండా, తిరిగి మనము ఎప్పుడు కూడా పాపంలోకి వెళ్ళిపోకుండా, ఎందుకంటే మనంతట మనం చేయలేము. మన శక్తి వలన మనం ఏమీ చేయలేము. కేవలము పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన మాత్రమే మనము చేయగలుగుతాము. మీరు ఇచ్చేయించుటకును, కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయా సంకల్పము చొప్పున నెరవేరుటకై కార్యసిద్ధి కలుగజేసేవారు ఎవరు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ మనము బ్రతకాలి అంటే వర్డ్ ఫిల్డ్ లైఫ్, వాక్యము చేత మనము నింపబడాలి. నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా అన్నతో మాట్లాడితే ఒకవేళ 10, 15 మినిట్స్ ఒక్కొక్కసారి అర్ధగంట సేపు మాట్లాడితే అనేక వాక్యాలు మాత్రమే బయటపడతాయి. అటువంటి ఆహ్, దైవజనులు ఆహ్, మనకు చూపించే అటువంటి జీవితంలో మనము అందరము కూడా ఉండాలని చెప్పి నేను ఛాలెంజ్ అయితా ఉంటున్నాను. కాబట్టి మనలో వాక్యము ఎక్కువగా ఉంటూ ఇక్కడ గమనించండి, ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఆ మతిమరుపు వస్తది. ఏమున్నా గూడా చిన్నప్పుడు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేర్చుకుండే వాక్యాలు మనకు చాలా బాగా గుర్తుంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఆ వాక్యాలు ఎక్కడున్నాయి అని మనము ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే అవి గుర్తురావు. రెఫరెన్స్ గుర్తురాదు లేదా వాక్యం గుర్తురాదు. ఎప్పుడైతే మనము ఆ వాక్యములో మనము నిమగ్నమైపోయి, వాక్యం అనే ఆ పాల చేత మనము ఎప్పుడైతే పోషింపబడుతూ పొద్దున్నుంచి రాత్రి వరకు ఈ న్యూస్ ఛానల్‌లు, ఆ మీడియా, ఈ మీడియా చూడకుండా వాక్యము వింటూ, పాటలు వింటూ, వాక్యములో మనము నిమగ్నమై ఉన్నవారమైతే, మనం కూడా ఆ వాక్యములో ప్రతిష్ఠ చేయబడిన వారమై, వాక్యములో మనము సాంక్టిఫై చేయబడిన వారమై, స్పిరిట్ ఫిల్డ్ లైఫ్‌ని మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణ సిద్ధి మనము ఆహ్, జరిగిస్తూ బ్రతకగలుగుతాము అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇక్కడ నేను 12 వేస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఎనర్జైజెస్ యూ అండ్ మీ అని చెప్పి నేను 12 విధానాలను నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. 12 వేస్ ఆఫ్ యూ నో ఆహ్, దేవుని యొక్క వాక్యము నిన్ను, నన్ను పొద్దున్నుంచి రాత్రి వరకు మనము వాక్యము వింటూ, ప్రార్థన చేసుకుంటూ, అలాగే పాటలు వింటూ, ఒకవేళ మనము మోస్తాదు మనము కళ్ళు తెరిచి ఊహలో ఉన్న సమయమంతా కూడా ఈ విధంగా మనము జీవించిన వారమైతే, మనం కూడా వాక్యము చేత ప్రతిష్ఠింప చేయబడిన వారమై, ఆ వాక్యం అనే మనము సత్యం అనే వాక్యము చేత మనము మన జీవితాలను, మన కుటుంబాలను కట్టుకుంటామని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి 12 వేస్‌ని నేను ఇక్కడ మీ మధ్య వాక్య భాగాల చేత ఆ 12 విధానాలను ఏ విధంగా దేవుడు మనల్ని ఆహ్,
ముందుకు తీసుకెళ్తా ఉన్నారో నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయును. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడైనను ఎరుగని మన్నా చేత నిన్ను పోషించెడు అని చెప్పి ద్వితీయోపదేశకాండం అంటే పాత నిబంధన గ్రంథములో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట చొప్పున మనుషుడు నరుడు బ్రతుకుతాడు అని పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఈ స్క్రిప్చర్స్ ని మనము ఒకవేళ ఇంటర్ప్రెట్ చేస్తూ లేదా క్రాస్ రెఫరెన్స్ చూస్తూ ఉంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఇదే మాట ఎవరు చెప్పినారు అని ఒకవేళ నేను క్విజ్ లాగా ఇక్కడ అడిగితే నాకు తెలిసి చాలా మంది చెప్తారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో యేసు ప్రభుల వారు అంటారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నుండి వచ్చే ఆ మాట చొప్పున జీవిస్తా ఉంటాడు అని. కాబట్టి నీవు నేను వాక్యములో ఎదగబడుతూ, వాక్యము చేత మనము స్నానము చేయబడుతూ, ఆ వాక్యములో మనము నిమగ్నమై వాక్యాన్ని ప్రార్థనను కలిగిన వారమై బ్రతుకుతా ఉంటున్నామా? లేదా ఈ ఫోను పొద్దున్న లేచినప్పటి నుంచి టీవీ, మనకు ఇంక టీవీ అవసరం లేదు. మన చేతుల్లోనే అరచేతిలో ప్రపంచం ఉన్నట్లు ఆ ఫోన్ చూసి ఆ రీల్స్‌లోను తర్వాత వీటిలో మనం ఎక్కువ సమయం గడుపుతూ మనము ఆ న్యూస్ ఛానల్స్‌ని, డిబేట్స్‌ని ఏదైనా ఒక అంశం ఉంది అంటే ఇంగ ఆ అంశం గురించి మనము ఇంగ దినాలు దినాలు ఇంగ్లీష్‌లో సికనింగ్ అంటారు. సికనింగ్ అంటే అది ఒక ఇంగ రోగం అయిపోతది. ఆ అవును. రోగము మనకు జరము లేదా జలుబు పట్టుకుంటే 2 వారాలు ఎట్లా ఉంటాదో, ఆ విధంగా ఆ అంశము ఆ అంశంలో మనము ఇరుక్కుపోయి ఉంటాం. ఇంగా ఆహ్, రీసెంట్‌గా గూడా మన ఒక దైవజనుడు చనిపోయిన దాన్ని కూడా చూస్తే, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఇంగ అదే న్యూస్ చూసుకుంటూ వారు వాళ్ళ యొక్క పనులు కూడా చేసుకోలేక, వారి యొక్క మనసు కూడా ఎట్లనో అయిపోయింది గదా! అవును, కరెక్టే. కానీ అదే మనం గమనించాలి. సాతానుడు ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉండే కొన్ని న్యూస్‌ని మన దగ్గరికి తీసుకొని వచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటారు. ఒకవేళ దైవజనుడుగా నీవు నేను మనము ఎవరేమైనా ఉంటే ఒకవేళ వాక్యం ప్రిపేర్ అవ్వాలంటే కూడా అటువంటి న్యూస్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటాయి. కాబట్టి మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? మనము తినే తిండి వలన మనం బ్రతుకుతుంటున్నామా? లేదా దేవుని నుండి వచ్చే ప్రతి మాట చొప్పున మనము బ్రతుకుతా ఉంటున్నామా? అది మనల్ని ఏ విధంగా ఎనర్జైజ్ చేస్తా ఉంది? మొదటిగా చూసుకుంటే గాడ్స్ వర్డ్ ప్రొవైడ్స్ వైటల్ సస్టెనెన్స్. అంటే ఆయన యొక్క మాట మాత్రమే మనకు పోషణను కలిగిస్తుంది. అట్లనే గాడ్స్ వర్డ్ ఈజ్ వైటల్ టు అవర్ గ్రోత్. మన పోషక ఆహారము మనకది పోషణకు చాలా క్రిటికల్‌గా ఉంటుందని కూడా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణను, ఆ మాటలన్నిటిని మనం పక్కన పెట్టి, కొత్తగా జన్మించిన శిశువు ఏ విధంగా అయితే పాల చేత పోషింపబడతాడో, పాలు తప్ప మొదటి ఒకవేళ 1 ఇయర్ సాలిడ్ తినడు. ఆ సాలిడ్ ఏ విధంగా అయితే తినకుండానే పెరుగుతాడో, నీవు నేను కూడా ఈ లోకములో ఉండేటటువంటి ఈ ఫోన్‌లో నుంచి వచ్చేటటువంటి అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటిని మనం ప్రక్కన పెట్టి, వాక్యం అనే పాల చేత, నిర్మలమైన వాక్యం అనే పాల చేత రక్షణ విషయంలో మనము ఎదుగుతున్నామా? లేదా 2 మనము ఏ విధంగా మనం బ్రతుకుతా ఉంటున్నాం? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ సో, ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే గాడ్స్ వర్డ్ రెన్యూస్ మైండ్. మనలను ఆహ్, మన యొక్క మనసును అది రూపాంతరము చెందింపచేసేదానికి కేవలము దేవుని వాక్యాలు, దేవుని యొక్క మాటలు మాత్రమే ఉపయోగపడతాయని రోమా 12లో కూడా మనము మొదటి వచనాలు చూసుకుంటున్నాం గదా! పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాల్ని మనము సమర్పించుకున్న వారమైతే
అది నిజమైన సేవ అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని జరిగిస్తూ మన మనస్సును మనము రూపాంతరము చెందింప చేసుకోవాలని. గాడ్స్ వర్డ్ డిస్ప్లేస్ ద గ్లోరీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమను నీకు నాకు అంతకంతకు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ చూపిస్తూ మనము ఆ విధంగా మనం పెరుగుతూ ఉంటున్నాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమనకు, మనం ఏ విధంగా అయితే విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు, మహిమ నుండి అధిక మహిమకు, బలము నుండి అధిక బలమునకు ఏ విధంగా అయితే మనం పెరుగుతున్నామో అది కేవలము వాక్యపు వెలుగులో. దేవుడు మనల్ని వాక్యము చేత మనము ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడతామో అప్పుడు ఈ ప్రక్రియలో శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో నీవు నేను ఉన్నట్లుగా దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. గాడ్స్ వర్డ్ ఎక్స్పోజెస్ అవర్ సిన్. మనల యొక్క పాపాన్ని, వాక్యము మన యొక్క పాపాలని తేట తెల్లగా చూపిస్తుంది. ఆ వాక్యము ఎప్పుడైతే మన చేత మాట్లాడుతుందో మనము వింటున్నామా లేదా? ఎందుకంటే హెబ్రీ 4:12లో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఎందుకంటే ఈరోజు వాక్యాన్ని ఒకవేళ నేను ఇక్కడ మీతో పంచుకుంటున్నానేమో, ఇది నేను మీకు చెప్తున్నట్లు కాదు, ఇది నాకు, నేను నా మనసును మార్చుకునేకి, నా నేను నేర్చుకొని ఏవైతే విషయాలు నేను నేర్చుకుంటున్నానో వాటిని నేను ఇక్కడ క్రోడీకరించి మీతో పంచుకుంటా ఉన్నాను. కాబట్టి ఇది రెండంచులు గల ఖడ్గము. నాకును అందరికీ వినేవారికి దేవుడు అందరికీ కూడా దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రాణాత్మలను అలాగే కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు మన యొక్క హృదయపు యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంతమంది నా తోటి బ్రదర్స్కి ఏవైనా కొన్ని విషయాలు సరిచేయాలని చెప్పి నేను చెప్పాలని ఆశపడితే నా మాటలు చెప్తే వారికి అర్థం కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చూపిస్తామో లేదా దేవుని యొక్క వాక్యము వారిని ఎప్పుడైతే సంధిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాణాత్మ దేహాలను, కీళ్లను మూలుగును విభజించినంత మట్టు లోతుగా వెళ్ళి వారిలో ఆ రూపాంతరము చెందింపబడుతుంది. కాబట్టి ఆ రూపాంతరము చెందించేదానికి కేవలము వాక్యము మాత్రమే, క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఇంకొకసారి అయితే మనము చూస్తూ ఉంటున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినా కూడా మనిషి హృదయము ఎంత కఠినంగా ఉంటుందంటే అయినా కూడా వినకుండా మనము కొన్ని కొన్ని కీడులు మనం కొని తెచ్చిపెట్టుకుంటాం. కొన్ని అనవసరమైన విషయాలను మనము కొని తెచ్చిపెట్టుకుంటాం. అలాగ ఉండకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు తన మెల్లనైన స్వరముతో ఎప్పుడైనా వాక్యముతో మనతో మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్గా మనము ఆ యొక్క సరి చేసుకొని మన జీవితాలను పాపము నుండి మనము బయటికి రావాలని చెప్పి. ఎందుకంటే వాక్యము ఎప్పుడైతే మన పాపాలని మనకు చూపిస్తుందో అప్పుడు మనము ఆ దోషాన్ని మనము కప్పుకొనకుండా పాపమును మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని చెప్పి దావీదు భక్తుడు ఇక్కడ ఆయన యొక్క పాపాన్ని కొన్ని దినాలు ఒప్పుకోకుండా కూడా ఆయన సీక్రెట్గా పెట్టుకున్నట్లుగా కూడా ఆయన పశ్చాత్తాపడతాడు. చివరి కొన్ని వచనాలలో కీర్తనకారుడు రాసినటువంటి 51వ వచనం అధ్యాయాన్ని కూడా మనం చూస్తే ఆయన తన యొక్క పాపాలను ఏ విధంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే 1 యోహాను 1:9లో కూడా ఉంటది కదా, పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపాలను క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి కాపాడి బయటికి తీసుకొని వచ్చి పవిత్రులుగా చేస్తారు. ఒకవేళ మనం ఒప్పుకోకుండా అట్లనే దాచిపెడితే మనం వర్ధిల్లము. మనము ఆశీర్వాదాలు కొని తెచ్చి పెట్టుకోం. మనము ఆశీర్వాదాలు తెచ్చుకోవాలి దేవుని దగ్గర నుంచి అంటే మనము మన యొక్క పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి మనము వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ
క్రీస్తు ప్రభుల వారి సాంక్టిఫికేషన్ ప్రాసెస్లో ప్రతిష్ఠింపబడుతూ ప్రతిదినము వెళ్ళాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. చివరిగా ఇంక కొన్ని వాక్య భాగాల్ని మీ మధ్యకు తీసుకొని వచ్చి ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. వర్డ్ ఆఫ్ గాడ్ జనరేట్స్ రిపెంటెన్స్. మన యొక్క రక్షణార్థమైనటువంటి మారు మనస్సు మనకు కలుగజేస్తుంది. మనము పాపాలని ఒప్పింపచేస్తుంది వాక్యము. అలాగే మనలో కార్యము, మారు మనస్సు అనే నూతన హృదయము పుట్టించేటటువంటి కార్యము కేవలము వాక్యము మాత్రమే చేస్తుంది. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును అని చెప్పి వాక్యం మనం చదువుకుంటా ఉంటున్నాం కదా. కాబట్టి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని మీరు రుజువుపరుచుకుంటుర్రి. ఎప్పుడైతే నేను ఒప్పుకుంటామో పాపాలని, క్రీస్తు ప్రభుల వారిని మనము స్వత్త రక్షకునిగా అంగీకరిస్తామో, అప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాము అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా యవనస్తులు ఏ విధంగా తమ నడతను శుద్ధిపరచుకుందురు అంటే, నీ వాక్యమును బట్టియే కదా అని చెప్పి కీర్తనకారుడు 119వ అధ్యాయంలో వ్రాసి ఉంటున్నారు కదా. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119:11 వచనంలో ఉంటది. అక్కడ స్పెల్ మిస్టేక్ అయిందండి. కాబట్టి ఆ 119:11లో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 1 కొరింథీ 6:11లో కూడా మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులముగా మనము తీర్చబడుతూ ఈ సాంక్టిఫికేషన్ ప్రాసెస్లో, అంటే ప్రతిష్ట మనము ఒకరోజు ప్రతిష్ఠింపబడతాము, జస్టిఫికేషన్ విమోచింపబడతాము. కానీ ఆ కంటిన్యూయేషన్ అంటే ప్రతి దినము కూడా మనము ఈ ప్రతిష్ఠింపబడతా ఉండే జీవితం జీవించాలని దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మనము దేవుని అంటే మన ఇండ్లలో పుట్టిన బిడ్డలను మనము డెడికేట్ చేస్తారు కదా, అంటే ప్రార్థన చేసి డెడికేషన్ చేస్తారు. అలాగే కుటుంబాన్ని లేదా ఇండ్లు, ఒకవేళ ఎవరన్నా ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటిని కూడా శాంక్టిఫై చేస్తారు, అంటే డెడికేట్ చేస్తారు. అలాగే చర్చి, ఒకవేళ కొత్త సంఘము నిర్మించబడితే ఆ చర్చిని కూడా డెడికేట్ చేయడము, శాంక్టిఫై చేయడము చేస్తారు. కాబట్టి శాంక్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. మన హృదయాల్ని మనము దేవుని యొక్క వాక్యము చేత ప్రతిష్ఠింపబడుతూ మనము పొందుతూ వెళ్తా ఉండాలి. మన జీవితాలని, మన కుటుంబాలని, మన యొక్క సహవాసం కూడా. నాకు బాగా నచ్చేటటువంటి విషయం ఏంటంటే, పర్టికులర్గా ఈ సహవాసము 4 విషయాలలో చాలా తీక్షణంగా ఉందని చెప్పి నేను దేవునికి ఎప్పుడు కూడా స్తుతిస్తా ఉంటాను. ఏంటంటే ఆరాధన విషయము, వాక్యము విషయము, తర్వాత సహవాసం విషయము, అలాగే ఈ యొక్క వాక్యాన్ని బాగా నెమరు వేసుకుంటూ మనము ఇతరులకు కూడా వాక్య భాగాన్ని చేరవేసే విషయంలో కూడా చాలా సిన్సియర్‌గా ఉండేటటువంటి సహవాసంగా మనము దీంట్లో సహవాసంలో ఉంటూ దేవాది దేవునికి మాత్రమే మహిమను తీసుకురావాలని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి గాడ్స్ వర్డ్ బిల్డ్స్ అస్ అప్, ఎడిఫైస్ అవర్ హార్ట్. ఆ విధంగా కదా మనము సహవాసంగా కూడుకొని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ, వాక్యములో మనము ఎదుగుతూ, ఆ యొక్క వాక్యానికి మనము అతి ప్రాముఖ్యతను, చాలా ఎక్కువ ప్రాముఖ్యతను, చాలా డీపర్ ట్రూత్స్‌ని మనము నేర్చుకోవాలి అని అంతకంతకు ఎదుగుతూ దేవుడు మనల్ని, మన సహవాసాన్ని పెంచుతా ఉంటున్నారు. అపొస్తలుల కార్యములు 20:32లో కూడా ఆయన కృపావాక్యమును మిమ్మును అప్పగించుచున్నాను, మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును ఆయన శక్తిమంతుడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. గాడ్స్ వర్డ్ మేక్స్ అస్ వైజ్. నీకు నాకు ఆ యొక్క పరలోకపు జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఏదో బయట బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉచిత సలహాలు ఏవైనా కొన్ని
మంచి మాటలు వస్తాయేమో కానీ, జీవపు మాటలు కేవలము వాక్య భాగంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలలో మాత్రమే మనము నేర్చుకుంటూ మనము ఉంటున్నామండి. కాబట్టి గాడ్స్ వర్డ్ గివ్స్ ఇమ్మెన్స్ బ్లెస్సింగ్స్ అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క మాట చొప్పున మనం ఎప్పుడైతే మనము బ్రతుకుతామో అప్పుడు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అని చెప్పి కీర్తనకారుడు వ్రాసినటువంటి మాటల్ని మనము గుర్తు చేసుకుంటూ చివరి మాటగా ఒకసారి గమనిస్తే, గాడ్స్ వర్డ్ పొసెసెస్ ఎవ్రీథింగ్ యు నీడ్. నీకు నాకు ఏదైనా కావాలి అని మనము ఆశపడితే అది కేవలము వాక్యము ద్వారానే మనకు వస్తది. ఆయన మాట చొప్పున మాత్రమే మనకు వస్తది అని చెప్పి మనము ఇక్కడ దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే 2 తిమోతి 3:16లో కూడా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఈ 6 క్రియలను మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఖండించుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, నీతి చేయుటకు, ఇలాగా అనేక ఉపయోగాలను దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా బతుకుతా ఉంటున్నాం? దేవుని వాక్యము మన వాక్యమై మనం మాట్లాడుతూ ఉంటున్నామా? మనము గ్రేషియస్ వర్డ్స్ని మనము పలుకుతూ ఉంటున్నామా? లేదా పొద్దున్నుంచి రాత్రి వరకు సన్నుగుతూ, గొనుగుతూ, ఏమంటారు, పొటుకు పెడుతూ ఇతరులకు ఉండే సమాధానాన్ని కూడా మనము తీసేసే వారంగా బతుకుతూ ఉంటున్నామా? అట్లా ఉండకూడదు అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ, దేవుడు మనం ఏమైతే నేర్చుకుంటున్నామో, ఏమైతే అనుభవిస్తూ ఉంటున్నామో ఇతరులకు కూడా మనము పంచుకుంటూ, మనము అపోస్తుల కార్యము 2:42లో ఉన్నట్లు వాక్యము, ఆరాధన, అలాగే ప్రార్థన, బ్రేకింగ్ బ్రెడ్ అంటే మనము చర్చిలో పాలు పొందుతాం కదా, బల్లలు తీసుకుంటాము, సహవాసము, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఆ విధంగా బ్రతకాలని చెప్పి దేవుడు మనకు ఆ మంచి సహవాసంగా మనం పెరగాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ, ఏదైతే విశ్వాసులముగా మనం పరిగణింపబడతా ఉంటున్నామో ఆ విశ్వాసాన్ని మనము ఇతరులకు క్రియారూపంలో చూపించే విధంగా, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని మనం చదువుకుంటున్నాం కదా. ఆ విశ్వాసాన్ని మనము కలిగిన విశ్వాసులముగా క్రియలు కూడా మనము కలిగిన వారమై దేవుడు మనల్ని ఆ విధంగా పెంచుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఏం నేర్చుకున్నాము అని చూస్తే, ఈ మాటలో నుండి యోహాను సువార్త 17:17 వచనంలో నుండి 3 మాటలను మనం నేర్చుకున్నాం. సత్యము అంటే ఆ సత్యము ఆయన యొక్క వాక్యమే. ఆ వాక్యము క్రీస్తు ప్రభుల వారు అని మనం నేర్చుకున్నాము. ఆ 3 మాటల నుండి ఏ విధంగా ప్రతిష్ఠింప చేయబడతాం, వాక్యము చేత మనము ఏ విధంగా ప్రతిష్ఠింప చేయబడుతూ మనము పెరుగుతాం. వి విల్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, వి ఆర్ సెట్ అపార్ట్ టు గాడ్ అండ్ ఫర్ హిస్ గ్లోరీ. అలాగే ఆయన మహిమ కోసము, ఆయన ప్లాన్స్, ఆయన పర్పసెస్ని, ఆయన యొక్క ఉద్దేశాలని మనము నెరవేర్చే వారంగా 12 అంశాలని కూడా మనం గమనించాం. కాబట్టి ఆయన మాట చెప్పున మాత్రమే మనం బ్రతుకుతాము అని చెప్పి ఈ 12 అంశాలని కూడా మనము నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాటలన్నిటినీ మనము మరి ఒకసారి నెమరు వేసుకుంటూ, వాక్యము మన హృదయంలో ఎంత ఉంది, లేదా ఈ లోకంలో నుండి వచ్చే ఛానల్స్లో ఉండే ప్రతి న్యూస్ మనము పెట్టుకొని ఆ న్యూస్ని ఒక యవ్వారం లాగా పెట్టుకొని సాయంత్రం అయితేనే అందరితో మనం అవి మాట్లాడుకుంటా ఉంటున్నామా? అవును, హైలైట్స్ లాగా ఏదైనా ఒక మ్యాచ్, వన్ డే మ్యాచ్ కానీ లేదా T20 మ్యాచ్ కానీ చూస్తే, నేనైతే ఈ మధ్య కాలంలో ఆ ఫుల్ మ్యాచ్ చూడడం కంటే మ్యాచ్ అంతా అయిపోయినాక ఒక 10-15 మినిట్స్‌లో హైలైట్స్ వస్తాయి కదా, ఆ హైలైట్స్‌ని చూసేసి
చాలా సమయాన్ని నేను సేవ్ చేసుకుంటా ఉంటున్నాను. ఆ విధంగా మనము వాక్యములో ఎక్కువ మోతాదు మనము బ్రతుకుతూ ఉంటూ, దేవుని మాటలను మాట్లాడుతూ, దేవుని మాటలను విశదీపరుచుకుంటూ, ఇతరులతో మాట్లాడుకుంటూ, తర్కించుకుంటూ, ఇంకా లోతుగా మనము మాట్లాడుకుంటూ, వాక్యము, ప్రార్థన, ఆరాధన, సహవాసము అనే 4 అంశాలలో మన సమయము ఎక్కువగా మనం వెచ్చించాలని క్రీస్తు ప్రభుల వారు ఏ క్షణమైనా రాబోతా ఉంటున్నారు. మనము ఏ క్షణమైనా ఎత్తబడే గుంపులో ఉండబోతా ఉంటున్నాము. కాబట్టి ఇవి 2 ఎప్పుడైనా జరగొచ్చు. ఏ క్షణంలో అయినా జరగొచ్చు. వాటిని మనము దయచేసి గుర్తుపెట్టుకొని, ఆ విధంగా బ్రతకాలని జెప్పి దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మనకు ఈ యొక్క ఆహ్, వెలుగులో మనకు తీసుకొని వచ్చారు. మనము ఈ విధంగా వాక్యాల భాగాన్ని మనము